నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సోర్స్ ఉద్యోగుల యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క కుటుంబాలు దినదిన గండంగా మారుతూ ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వాలు వాటిని గుర్తించక, అదేవిధంగా ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వారికి సరి అయినటువంటి సకాలంలో శాలరీలు ఇవ్వక, వచ్చేటువంటి శాలరీలో కోత పెట్టడం, ఇవన్నీ కూడా అంశాలు ఈరోజు వాళ్ళ యొక్క కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఈరోజు ఉదయం నిజంగా ఒక దారుణమైనటువంటి సంఘటన, చాలా ఎమోషనల్ సంఘటన కనబడతా ఉంది. ఒక హృదయ విదారకరమైనటువంటి సంఘటన మనకు ఈరోజు ఒక విషయం చెప్పబోతున్నాం మిత్రులారా. చాలా చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఒక యువకులు ఉద్యోగాలు రాక, వచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాలు రాక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. సో దానికి సంబంధించిన ఘటన గురించి మీకు చెప్పబోతున్నాను మిత్రులారా. ఇతను సోమిరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఒక ఎక్స్ప్రెస్, అంటే తనకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా గత 2-3 నెలల నుంచి జీతాలు రాక, నా కుటుంబాన్ని పోషించుకోలేక ఈరోజు బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన ఏదైతుందో ఒక సంచలనంగా కనబడతా ఉంది. సో ఇక్కడ చూడండి, నాకు వచ్చినటువంటి మెసేజ్ల గురించి మీకు చెప్పబోతున్నాం మిత్రులారా. మన మిత్రుడు సోమిరెడ్డి ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్, తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా నందు ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. 2 నెలలుగా జీతాలు లేక మరియు కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఈరోజు 4:30 నల్గొండలో ఉన్నటువంటి జన్మభూమి రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. ఇట్టి సమాచారం మీ అందరికీ తెలియజేయటకు నేను చింతిస్తానంటూ చూస్తా ఉన్నాను. సో గత కొన్ని సంవత్సరాలుగా అవుట్ సోర్స్ ఉద్యోగులు వాళ్ళేం పర్మనెంట్ చేయమని అంటలేరు. చాలా క్లియర్గా మాకు వచ్చేటువంటి జీతాలకు సంబంధించినటువంటిలో ఇటు ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కమిషన్స్ కానీ, జిఎస్టీ కానీ, ఈఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఇవేమి ఇవ్వట్లేదు, పిఎఫ్ కానీ ఈఎస్ఐ ఇవ్వట్లేదు అని చెప్పేసి అవన్నీ కూడా కట్ చేసి మాకు ఇస్తా ఉన్నారు, అరకొర జీతాలు ఇస్తా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి అంశం ఎప్పటి నుంచో తెర మీకు వస్తుంది. వాళ్ళు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెట్టండి, మమ్మల్ని పర్మనెంట్ చేయకండి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈరోజు ఏజెన్సీలు ఏవైతున్నాయో ఆ అరకొర జీతాలు కూడా ఇవ్వకుండా వాళ్ళే దొబ్బి తింటూ ఈరోజు కొన్ని మరణాలకు కారణమవుతా ఉన్నారు. అలాంటి మరణమే ఇది కనబడతా ఉంది. సో ఆయన రాసినటువంటి లేఖ చూడండి ఎంత చాలా ఎమోషనల్గా ఉందో. నా మిత్రులందరికీ ప్రత్యేక పాదాభివందనాలు. నేను ప్రతిరోజు కార్యాలయంలోకి వెళ్ళి విధులు నిర్వహిస్తున్నాను, కానీ నా ఇంట్లో పరిస్థితులు నాకు సహకరించడం లేదు. మీ అందరితో పాటు నేను కూడా మీతో కొనసాగాలనుకున్నాను. ఆర్థిక వ్యవస్థ నన్ను దూరం పెట్టింది. నా కుటుంబ వ్యవస్థ ఆర్థిక పరిస్థితి భరించలేక నన్ను ఆహుతి కోరింది. ప్రతి మాసానికి నెలసరి వేతనాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. యథావిధిగా ప్రతి నెల జీతం వచ్చేది ఉంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాకపోవచ్చు. నా ఆర్థిక వ్యవస్థ నన్ను సంక్షేమంలోకి ముంచేసింది. కుటుంబంలో పూట గడవని పరిస్థితి, ఏమి చేయాలో అర్థం కాక మిమ్మల్ని వీడిపోతున్నాను. నన్ను క్షమించండి, నా కుటుంబానికి అండగా ఉండండి. చిరకాలం మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాను. ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ సోమిరెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సూర్యాపేటలో తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ఒక హృదయ విదారకరమైనటువంటి సంఘటన. నెలవారీ జీతాలు రాక, సమాజంలో తలెత్తుకొని తిరగలేక, కుటుంబ భారాన్ని పోషించలేక ఒక యువకుడు తను ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా జీతం రాక ఏజెన్సీలు చేస్తున్నటువంటి మోసాల వల్ల ఈరోజు ఈ యొక్క బలవన్మరణానికి పాల్పడినట్టు కూడా చెప్పడం జరిగింది. తన కుటుంబాన్ని ఆదుకోండి, నేను మీకు రుణపడి ఉంటాను అని చెప్తున్నాడు. సో ఇది నిజంగా చాలా చాలా ఎమోషనల్ సంఘటన. ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రభుత్వాలు నిజంగా దీనికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? అవుట్ సోర్స్ ఉద్యోగులు గతంలో ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి నువ్వు కాదా? ఈరోజు సీఎం అయినాక వాళ్ళని ఎందుకు పట్టించుకుంటలేవు రేవంత్ రెడ్డి గారు? చెప్పాలి, సమాధానం చెప్పండి. వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారా? ఈ మరణానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? సిగ్గుండాలి. అధికారంలోకి వచ్చే వరకేమో ఒకలాగా, అధికారంలోకి వచ్చిన తర్వాతనేమో మరొకలాగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇదెక్కడి వ్యవహారం అండి? నాకు అర్థం కాదు. అంటే అధికారం రావడానికి అందరినీ వాడుకుంటారు, వాళ్ళందరికీ హామీలు ఇస్తారు. అధికారులకు వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చడానికి మీకేమైతుందో నాకు అర్థం కాదు. సిగ్గుపడండి. ఇలాంటి మరణాలు చూసైనా కొంచెం బుద్ధి తెచ్చుకోండి. నాకు అర్థం కాదు. కొంచెం మానవత్వంతో ఉండండి. మానవ మృగాల్లాగా బిహేవ్ చేయకండి. పదవి ఉంది కదా, అధికారం వచ్చింది కదా అని అందరు విస్మరిస్తే ఎట్లా?
అందరి జీవితాల్లో వెలుగు నింపుతా అని చెప్పేసి వచ్చినటువంటి మీరు ఈ విధంగా వ్యవహరించడం ఏదైతుందో మంచి పద్ధతి కాదు. నేను వారి కుటుంబానికి నేను ప్రగాఢమైనటువంటి సానుభూతి ప్రకటిస్తాను. అదేవిధంగా మనతో పాటు మాట్లాడడానికి ఆ యొక్క అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి జేఏసీ అధ్యక్షులు ఎవరుతున్నారో పులి లక్ష్మయ్య గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ సంఘటన సంబంధించినటువంటి విషయాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. లక్ష్మయ్య గారు నమస్తే అండి. నమస్కారం అన్నగారు. నమస్తే అండి. ఈరోజు ఒక విషయం చూసిన నేను ఒక సోమిరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అవుట్ సోర్స్ ఎంప్లాయీ చనిపోయినట్టుగా చూస్తాను. బలవర్మరణం అని ఒక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని తెలుస్తుంది. దాని గురించి మీకు ఏమైనా వివరాలు తెలుసా? అవునన్నగారు, మాకు కూడా ఇది ఒక విషాదమైన వార్త అందింది మాకు. ఓకే. మా తోటి మిత్రుడు కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే సోమిరెడ్డి గారు ఈ రోజు ఉదయం నల్గొండ జిల్లా ఉన్న ట్రైన్ లో జన్మభూమి కింద పట్టడం వల్ల అత్యంత విషాదకరమైన వార్త ఈ వార్త. ఓకే. ఈ వార్త రాష్ట్రంలో పనిచేస్తున్న మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కలిసి వేసిందన్న. ఓకే. ఇది పూర్తి స్థాయిలో 100% ప్రభుత్వ హత్యగానే మేము పరిగణిస్తున్నాం. ఓకే. ఎందుకంటేనా ఈ రోజు కంప్యూటర్ ఆపరేటర్లే కాకుండా 104 ఉద్యోగస్తులకు, సంక్షేమ హాస్టల్లో పనిచేసే వాళ్ళకు, మిషన్ భగీరథ పనిచేసే వాళ్ళకు, ఇక నిన్న మొన్న మోడల్ స్కూల్లో వాళ్ళందరూ కూడా 6 నెలలు జీతాలు రాకపోతే ధర్నాలు చేశారు. 104 ధర్నాలు చేశారు. మొన్నటి దాకా 104 ధర్నాలు చేశారు. అదే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నారు మీరు ప్రభుత్వం అంటున్నాం మేము. అవును. అంటే ఇది ఏజెన్సీల వైఫల్యమా, ప్రభుత్వ వైఫల్యమా? పూర్తి స్థాయిలో ఏజెన్సీలు వాళ్ళతోని కుమ్మెక్కయి ఇద్దరు కలిసి చేస్తున్నటువంటిది 100% అన్న ఇది. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ ఏజెన్సీల కాంచి ముడుపులు ముడుతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏజెన్సీలు రద్దు చేయలేకపోతున్నాయి. అవును. ఇవాళ రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా మేము గ్రిగ్ వర్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి మీరు గ్రిగ్ వర్కర్ల మీద ఉన్నటువంటి ప్రేమ ఇలా ప్రభుత్వంలో పనిచేస్తూ మీరు పెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ఇలా ప్రజలకు చేరవేస్తున్న ముఖ్య పాత్రగా మేము పోపిస్తున్నాం. ఇవాళ అలాంటి మమ్మల్ని మీరు కార్పొరేషన్ గా అయ్యి మర్చిపోయి మీరు ఇస్తే పని చేయండి, లేకపోతే ఇట్లే 3 నెలలకు 6 నెలలకు ఇస్తామని చెప్పి చర్యలు చేస్తా ఉన్నారు వీళ్ళు ఇవాళ మా మీద. దీనికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 100% తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ చేసి నుంచి వీళ్ళు అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నా. ఇవాళ ఏ ప్రభుత్వం రావడం కోసం మేము చేసినామో అదే ప్రభుత్వం చేయటంలో కూడా మేము ముందే ఉంటామన్నా. ఓకే. అంటే ఇప్పుడు ఈ మరణం అనేది చాలా క్లియర్ గా పాపం ఆయన ఆర్థిక ఇబ్బందులతోటి జీతాలు రాక ఆయన మరణించని చెప్తా ఉన్నాడు సూసైడ్ నోట్ లో. సో అంటే ఏజెన్సీలు ఏవి కూడా సకాలంలో జీతాలు ఇవ్వట్లేదా? ఏజెన్సీలు జీతంలో సకాలం ఇవ్వట్లేదన్న. ప్రభుత్వాల నుంచి కూడా వీళ్ళకు సరైన సమయానికి ఏజెన్సీలకు రావటం లేదు. ఏజెన్సీలకు రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ప్రతి నెల వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఇవాళ ఒక సుమారు 100 మంది ఉంటే వాళ్ళకి 1వ తారీఖు వాళ్ళకి ఒక్కొక్కటికి 1 కోటి రూపాయలు 2 కోట్లు పట్టాయి అనుకో మా జీతాలన్నా, వాడు 1 కోటిని 1 కోటి రూపాయలు రొటేషన్ చేస్తాడు ఒక నెల మొత్తం. రొటేషన్ చేసి వాటి ఇంట్రెస్ట్ ను కాపాడుకొని 2వ నెల 3వ నెల మాకు ఇస్తాడు. ఈఎస్ఏలు ఈపీఎఫ్ లు నెలకు ఒక్కొక్క పర్సన్ కి 5-6 వేలు 10 వేలు చెల్లించాలి. అవి కూడా అవేం చేస్తాడు 2 నెలలకు 3 నెలలకు పే చేస్తాడు. ఇక పాపం మా హాస్పిటల్లో మున్సిపాలిటీలో పనిచేసే పేషెంట్ కేర్ లకు, మా మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు ఈఎస్ఐ ఈపీఎఫ్ కార్డులు అసలే ఇయ్యాడు. ఏమని అడిగితే ఇంకా లేదమ్మా రాలేదమ్మా సాంకేతిక చెప్తా ఉంటాడు పాపం. ఇట్లా అటు వాళ్ళకు ఇంకొకటన్నా ఈ చనిపోయినందుకు అటు ప్రభుత్వం నుంచి గానీ ఇటు ఏజెన్సీ నుంచి 1 రూపాయి రాదు. అదే వీళ్ళ కాలంలో ఈఎస్ఐ ఈపీఎఫ్ పే చేస్తే కనుక కనీసం ఒక 5 నుంచి 7 లక్షల రూపాయలు ఆ ఈపీఎఫ్ ఈఎస్ఐ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇలా అవి కోల్పోతున్నాం మేము రాకుండా. అవును. సో దీనికి ప్రధానంగా మీరు అంటే భవిష్యత్తులో ఏమైనా దీనికి సంబంధించిన పోరాటం సిద్ధమయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు తక్షణమే మేము రేపు మంగళవారం నాడు ఈ ప్రజా ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం తీసుకొచ్చిన ప్రజా దర్బార్ తీసుకొచ్చిందో అదే ప్రజా దర్బార్ లో ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు మేము అక్కడ వెళ్ళి కూర్చుంటాం. ఇక దీనికి అంతిమంగా ఏదో ఒకటి తెలిపేదాకా మేము అక్కడి నుంచి కదలకూడదని చెప్పి మేము కాలోజీ టీవీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక కూడా జారీ చేస్తా ఉన్నామన్నా. మొన్న కూడా మేము ఇక్కడ ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే కూడా మమ్మల్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇలా అంత దుర్మార్గమైన చర్య ఇది. అవునవును. మేము ప్రభుత్వాలని ఏం వేడుకుంటాం, ఈ సకాలంలో మేమేమన్నా మీరు నిన్న మేము చూసాం ఈ సకాలంలో భూమాయాలు చేయమని అడుగుతున్నాం, మేము కుంభకోట్లు అడుగుతున్నాం అన్న. అరే సకాలంలో జీతాలు పని చేసినందుకు జీతం ఏమని అడుగుతున్నాం అన్న మేము. అవును. అవి కూడా ఇవ్వలేక పరిస్థితి ఎట్లా ఇక ప్రభుత్వాలు. అవును. తెలంగాణ గడ్డ తెచ్చుకున్నది తెలంగాణ కోసం తెచ్చుకున్నాం. ఇవాళ మీరు మమ్మల్ని ఉసిగలిపిరు ఆంధ్రోళ్ళు ఇవాళ మేము తెలంగాణ వాళ్ళమే కదా మరి. తెలంగాణ నుండి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలాంటి పరిపాలకున్నందుకు మనం అసలు బాధపడతా ఉన్నాం మేమందరం కూడా. అవును. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. సో కాలోజీ టీవీ యాజమాన్యానికి మరొకసారి ప్రత్యేక, ఎందుకంటే మీరు గతంలో అనేక సార్లు మా వ్యవస్థ మీద ప్రభుత్వానికి అనేక సార్లు తెలియజేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మీకు. థ్యాంక్ యూ అన్న.
సో ఇది మొత్తానికైతే పులి లక్ష్మయ్య గారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ తను చెప్తున్నటువంటి విషయాలు. సో మొత్తానికైతే ఇలాంటి సంఘటనలు జరగడం చాలా 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 బాధాకరం. ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. ఇది ప్రభుత్వ ఆత్మహత్య కాదు, ఇది పూర్తిగా ప్రభుత్వ హత్యనే. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్ల ఈరోజు యువకులంతా కూడా తమ యొక్క కుటుంబాలను పోషించుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదేదో మొదటిదో చివరిదో కాదు, గతంలో కూడా చాలా మంది చనిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి. సో ఇంకా ప్రభుత్వం తేరుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా తక్షణమే స్పందించాలి. తక్షణమే స్పందించి వీరు కోరుకుంటున్నటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో వాటిని నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఆమె కోరుతా ఉన్నాం. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.